విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 23న విజయవాడలో జరగనున్న 2 న్యూ డెమోక్రసీ పార్టీల రాష్ట్ర స్థాయి విలీన సభను విజయవంతం చేయాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రతినిధుల పిలుపు. ఆర్డీఓ శ్రీలేఖను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలి. మీడియా స్వేచ్ఛను కాపాడాలి. విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినందించిన ప్రజా జర్నలిస్టు సంఘాల నేతలు. విశాఖలో పాత నేరస్తుడు అరెస్ట్. నేరం జరిగిన 24 గంటల్లోపే నేరస్తుడిని పట్టుకున్నామన్న క్రైమ్ డీసీపీ లతా మాదిరి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 23న విజయవాడలో జరిగిన 2 న్యూ డెమోక్రసీ పార్టీల రాష్ట్ర స్థాయి విలీన సభను విజయవంతం చేయాలి అంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం ఏరియా కమిటీ అధికార ప్రతినిధి వై కొండయ్య, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు, పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి తదితరులు పిలుపునిచ్చారు. నేటి పరిస్థితులు విప్లవ శక్తుల మధ్య సూత్రబద్ధ చర్చలకు పునరీకరణకు పునాదిని ఏర్పరిచాయని, ఈ నేపథ్యంలో 2013లో చీలికకు గురైన 2 న్యూ డెమోక్రసీ పార్టీలు మన రాష్ట్రంలో కార్యాచరణ సాగిస్తున్న పార్టీలు తిరిగి ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. విజయవాడ వేదికగా మళ్లీ బలమైన ఉద్యమ నిర్మాణాలకు అవకాశం ఏర్పడుతుందని, ఈ సానుకూల పరిణామాన్ని విప్లవ శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు, అస్తిత్వవాదులు బలపరచాలని కోరారు. సమాన హక్కుల లభించేంత వరకు తమకలు పోరాడతామంటూ వారు స్పష్టం చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనే పేరుతో పరిపాలించబడి 75 సంవత్సరాలు వస్తుంది. ప్రజల సమస్యలు ఏవి ఒకటి పరిష్కారం కాలేదు. ఇది వ్యవసాయక దేశం. వ్యవసాయక దేశంలో ప్రధానంగా భూ సమస్య పరిష్కరించాలి. కానీ మనం పరిపాలిస్తున్న అంటే 1950 నాటి నుంచి ఈ నేటి వరకు పరిపాలిస్తున్న అన్ని పార్టీలు కూడా కేవలంగా ఈ దేశంలో పెద్ద పెట్టుబడిదారులకి అలాగే పెద్ద భూస్వాములకి ఊడికించేస్తున్నాయి తప్ప ప్రజలకు సర్వీస్ చేయడం లేదు. ఇటువంటి పాలనని వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాల ద్వారానే తమ హక్కులు సాధించుకోవాలి. ఇప్పటికే ఈ 50 ఏళ్ళలో అనేక హక్కులు సాధించుకొని భూములు సాధించుకొని ముందుకు పోతున్నారు. అంతకు తప్ప నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారం అవుతామని నమ్ముతున్న పార్టీ వాది ఇతరులతో ముగిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము తను అత్యధిక రాజకీయ మెజారిటీ పొందిన తర్వాత దానికి మతాన్ని జోడించి పెద్ద ఎత్తున మనువాద కార్పొరేట్ ఫ్యాసిజంగా మారి ఇక్కడున్న పేదల, దళితుల, మహిళల, మైనారిటీల హక్కుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు జీవించే హక్కు కూడా కాలరాయబడుతుంది. కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించిన అడవులు, సముద్రాలు, భూములు ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్న పరిస్థితుల్లో కోల్పోతున్న సంబంధించిన ప్రజల హక్కులను, అదేవిధంగా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఉన్న ఏదైతే హక్కులు ఉన్నాయో, పరిపాలన వ్యవస్థలు ఉన్నాయో, న్యాయ వ్యవస్థ ఉందో, అదేవిధంగా ఈ పత్రికా వ్యవస్థ ఉందో, ఈ వ్యవస్థ అన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున వాళ్ళు జులుం చేయటము, వాటన్నిటిని కూడా ఏ పని కూడా చేయనీయకుండా చేయటము, వాటన్నిటిని నీరుగార్చడము, ఈ చట్టాలన్నింటిని కూడా అంటే రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని ప్రవేశపెట్టి మనువాదాన్ని అధికారయుతంగా చేసి ప్రజల హక్కులను కూడా ఈరోజు కాలరాస్తున్న స్థితి ఉంది. ఇటువంటి టైంలో మొత్తం కూడా తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండుగా పనిచేస్తున్న న్యూ డెమోక్రసీ ఈరోజు రెండుగా కలిసి ఒక్కటవటం అనేది ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఒక బలమైన అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు రేపు 23వ తేదీన విజయవాడలో జరుగుతున్న సిపిఐ న్యూ డెమోక్రసీ 2 పార్టీల విలీన సభ ఒక బలమైన ఐక్య పార్టీ ఏర్పడి ఈరోజు అనేక ప్రజా ఉద్యమాలకి చేయూతగా బలంగా అండగా నిలబడుతుందని కోరుతూ ప్రజా సంఘాలుగా దాని అందరినీ కూడా విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జీవీఎంసీ మినీ సూయస్ ఫోరం జోన్ 2 ముడిసర్లోవలో శానిటరీ ఇన్స్పెక్టర్ పీతల వెంకటేశ్వరరావు అవినీతికి అడ్డు అప్పు లేకుండా పోతుంది అంటూ జీవీఎంసీ యూనియన్ నాయకులు టి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ మేయర్కు, జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా విచారణ సక్రమైన రీతిలో జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్కు మరో తమ వినతిని అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా కలెక్టర్ను నేరుగా కలిసే పరిస్థితి లేకపోవడంతో తమ
తమ వినతి పత్రాన్ని ఫిర్యాదుల సెల్లో అందించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద టి వెంకటేశ్వరరావు మాట్లాడారు. జోన్ 2 ఇన్స్పెక్టర్ పీతల వెంకటేశ్వరరావును విధుల నుంచి బహిష్కరించి ఉన్నతాధికారులతో విచారణ చేపట్టాలి అంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో అవినీతిని ఎదుర్కొనేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధము అంటూ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు జీవీఎంసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీలో జరిగిన దాని మీద పీతల వెంకటేశ్వరరావు 1వ వార్డు ఇన్స్పెక్టర్ గారు ఎంఎస్సి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో 2వ జోను డంపింగ్ యార్డ్ ఇన్ఛార్జిగా ఉండి ఆర్థిక లావాదేవీలు చేస్తున్నాడని చెప్పి, అలాగే మున్సిపల్ కమిషనర్ వారికి గతంలో ఇప్పుడు ఏదైతే కమిషనర్ గారు సీడీఎంగా వెళ్ళిపోయినారు ఆ కమిషనర్ గారికి, అలాగే గత కలెక్టర్ గారికి 4 తపాలుగా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ కూడా వేశారు. ఎంక్వైరీ కూడా ఎట్లా చేస్తున్నారంటే, ఏ అధికారి అయితే అవినీతి చేశారో ఆ అధికారిని ఆ స్పాట్లో ఉంచి ఇతరుల దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారు. మేము చెప్తుంది ఒకటే, ఏ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ ఏ కమిటీ వేశారో ఆ అధికారిని వేశాడు. ఏ అధికారి మీద అయితే కంప్లైంట్ పెట్టామో ఆ డంపింగ్ యార్డు పీతల వెంకటేశ్వర గారిని బత్తలాపు చేసి లేదా పక్కనైనా ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు ఎంక్వైరీ మొదలు పెట్టాలి పీతల వెంకటేశ్వరరావు మీద. కానీ మొదలు పెట్టకుండా ఆ అవుట్ సోర్సింగు, అలాగే పర్మనెంట్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఆర్థిక లావాదేవీలు పొందారని ఎంక్వైరీ వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే స్పాట్లో అధికారిని పెట్టి చేస్తున్నారు. రెండోది, అక్కడున్న వెహికల్ ఏవైతే ఉన్నాయో 2 వెహికళ్ళు ఇతర జోన్లకి బదిలీ చేశారు. అది ఆర్థిక లావాదేవీలతో చేశారా ఇంకోటి చేశారో దాని మీద ఇప్పుడున్న కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు ఈ జీవీఎంసీకి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మా విన్నపం ఇచ్చుకుంటున్నాం. అట్లాగే ఒక వ్యక్తికి అదే జోన్లో 18 నెలల నుంచి జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు ఇచ్చిన వ్యక్తిని మీద ఆల్రెడీ ఈ కంప్లైంట్లో పొందుపరిచున్నాం. అన్నిటి మీద సుదీర్ఘంగా జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఆ అధికారి మీద ఉన్నతమైన చట్ట చర్యల నిర్ణయం తీసుకోకపోతే మేము ఉన్నతమైన దీని మీద నిర్ణయం తీసుకోవడానికి ఆల్రెడీ నేను విజయవాడ నుంచి కంప్లైంట్ పెట్టాను. ఈ కంప్లైంట్ మీద మళ్ళీ కలెక్టర్ గారిని కలవడానికే వచ్చాను. ఈ ఎన్నికల కూడా సందర్భంగా స్పందన లేదు కాబట్టి ఈ మీడియాల ద్వారాగా ఈ సమాచారం ఇవ్వడానికి నేను వచ్చాను. లేకపోతే దీని మీద ఉన్నతమైన నేను నిర్ణయాలు తీసుకొని నేను ఏ స్థాయిలో దీనికి న్యాయం చేయాలో ఆ న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని విన్నపించుకుంటున్నాను. ఏపీ ఆక్సెట్లో ప్రవేశం పొందిన పీహెచ్డీ స్కాలర్లకు సత్వర న్యాయం చేయాలంటూ ఏయూ స్కాలర్ వరలక్ష్మి డిమాండ్ చేశారు. 2019 నుంచి 2023 వరకు యూనివర్సిటీలో ఏపీ హాస్పిటల్ ద్వారా చేరిన పీహెచ్డీ స్కాలర్స్కు సత్వరమే న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున స్కాలర్స్ నిరసన బాటన పట్టారు. ఈ సందర్భంగా పలువురు స్కాలర్స్ మీడియాతో మాట్లాడుతూ ఫ్రీ పీహెచ్డీ పరీక్ష కాలయాపన చేయకుండా వెంటనే నిర్వహించాలని కోరారు. మధ్యలో ఆగిపోయిన వివోయిస్లను తిరిగి నిర్వహించాలని చెప్పారు. వివో అయిన తెలుగు స్కాలర్స్లకు తక్షణమే పీహెచ్డీ అవార్డు ప్రదానం చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎంతో ఆసక్తిగా రీసెర్చ్ కోసం యూనివర్సిటీలో అడుగుపెట్టిన స్కాలర్స్కు గత 2 సంవత్సరాలుగా నిరసన ఎదురవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిశోధన చేసినా ఫలితం లేకుండా పోయింది అంటూ వాపోయారు. న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేను 2020లో అడ్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ మేమందరం స్కాలర్స్ అందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాము అంటే 2019 నుంచి మా ప్రాసెస్ అనేది జరిగింది. త్రూ ఏపీఆర్ సెట్ ద్వారా మేమందరం ర్యాంకులు సాధించి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఒక అడ్మిషన్ తీసుకున్నాము. అప్పటి నుండి ఒక 2 బ్యాచ్లకు అయితే ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్స్ అయ్యాయి. మిగతా ఏ బ్యాచ్లకు కూడా ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్స్ అవ్వలేదు. అండ్ అయిన వాళ్ళు ప్రీ టాక్కి కూడా పెట్టుకున్నారు. వాళ్ళు వైవా కూడా సబ్మిషన్కి వెళ్ళిపోయారు. అన్ని ప్రాసెస్ అవుతున్నా ఇంకా మాకు ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వట్లేదు. కొంతమందికి అయితే ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్సే కండక్ట్ చేయలేదు. వాళ్ళకి రీసెంట్గా ఒక నోటీస్ పంపిస్తే వాళ్ళ ఫీజులు కూడా కట్టుకున్నారు ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్స్ కోసం. వాళ్ళది కూడా ఇప్పటివరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయలేదు. అండ్ ఎవరైతే ప్రీ పిహెచ్డీ అయిపోయి వాళ్ళు రివ్యూస్ కూడా పూర్తయి
రెడీగా సబ్మిషన్కి ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాసెస్ అంతా ఆపేశారు సార్. ఇది ఏయుటీడీఆర్ హబ్ అని దీనిలో వాళ్ళు ఆపేస్తున్నారు. మేము అడ్మిషన్ ఏయుటీడీఆర్ హబ్లో ఇమ్మని ఎవరిని అడగలేదు. ఏపీ ఆర్సెట్ ద్వారా మేము అందరం ర్యాంకులు సాధించి ఇక్కడ ఒక రీసెర్చ్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో మేము అందరం జాయిన్ అయ్యాము. కానీ ఇప్పుడు మా ఎవ్వరికి న్యాయం జరగట్లేదు సార్. ఎందుకంటే ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. రీసెర్చ్ పూర్తి చేసి కూర్చున్నాము, ప్రాసెస్ అవ్వట్లేదని. కొంతమంది అయితే ఏం చేయాలో తెలియక ఇంకా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదని వేచి ఉన్నారు. సో ఇప్పుడు మా డిమాండ్స్ ఏమిటి అంటే, దయచేసి మాకు ఎవరికైతే ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ అయిపోయాయో వాళ్ళందరినీ ఒక స్ట్రీమ్ లైన్కి తీసుకొచ్చి మా ప్రాసెస్ని ముందుకు జరిపించాలని వేడుకుంటున్నాం. అలాగే ఎవరికైతే ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ అవ్వలేదో వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ని ఫర్దర్ చేయమని కోరుకుంటున్నాం. అలాగే ఎవరైతే ఆల్రెడీ ప్రీ టాక్ అయిపోయి అవార్డు కోసం రెడీగా ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రాసెస్ని కంటిన్యూ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇప్పించే విధంగా ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. ఈ ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేసి మాకొక సొల్యూషన్ ఇమ్మని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే రీసెంట్గా మేము న్యూస్ ఛానల్స్లో వచ్చిన న్యూస్ చూస్తున్నాము. ఏయుటీడీఆర్ హబ్ ద్వారా వచ్చిన అడ్మిషన్స్ అన్నీ వాళ్ళు హోల్డ్ చేశారు. అది ఎందుకు హోల్డ్ చేశారు అనేది మాకు అర్థం కాలేదు. ఆ సందిగ్ధంలో మేము రెండు మూడు సార్లు కాదు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కసారి వచ్చి వీసీ గారిని కలవడం, ఆ మధ్యలో ఏంటంటే మిమ్మల్ని డిపార్ట్మెంట్స్కి అటాచ్ చేస్తామంటే ఆ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి అడగడం జరిగింది. డిపార్ట్మెంట్లకు వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని ఏయుటీడీఆర్ హబ్లో ఎవరు జాయిన్ అవ్వమన్నారని అడుగుతున్నారు సార్. దీనికి సమాధానం మేము ఎక్కడ వెతుక్కోవాలో కూడా మాకు తెలియట్లేదు. సో దయచేసి మాకు ఏయులో అడ్మిషన్ ఇచ్చిందే ఏయు యాజమాన్యం. ఇక్కడ వీళ్ళు ఏ ప్రాసెస్ చేశారో ఆ ప్రాసెస్ ద్వారా మేము వెళ్ళాం సార్. ఇప్పుడు అది ఏయుటీడీఆర్ హబ్బా ఏయుఆ అనేది ఒక సందిగ్ధంలో ఉండిపోయింది. సో మాకు దీని మీద ఒక క్లారిటీ కావాలని మేము దయచేసి హయ్యర్ అథారిటీస్ని అభ్యర్థిస్తున్నాం సార్. ఎందుకంటే వీసీ గారిని కలిసినప్పుడు కూడా మా వాళ్ళు చాలామంది మీట్ అయ్యారు సార్. ఆయన కలిసినప్పుడు యాప్షీ చైర్మన్ గారు మాకు ఒక నోటీస్ పంపించారు ఆపమని అని అన్నారు. సో యాప్షీ చైర్మన్ గారు కూడా మేము అందరం మెయిల్స్ పంపించాం సార్. ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు ఆపుతున్నారు, మేము త్రూ ప్రాపర్ ఛానల్ వచ్చాం. ఇక్కడ అంతా ట్రాన్స్పరెంట్గానే ఉంది. ఇందులో ఏది హైడ్ చేయాల్సిన అవసరం లేదు. మా అడ్మిషన్స్ ఏవి మేము రాంగ్ రూట్లో తెచ్చుకున్నవి కాదు. సో మాకు ఏదైనా న్యాయం జరగాలని యాప్షీ చైర్మన్ గారిని కూడా మీట్ అవ్వడం జరిగిందండి. అక్కడ మీట్ అయితే ఆయన మాకు ఇది ఏమీ తెలియదమ్మా, మీరు పంపించిన మెయిల్స్కి మీ వీసీ గారిని మేము ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నాము అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఏమవుతుందంటే మేము ఇక్కడికి వస్తే వాళ్ళ పేరు చెప్తున్నారు, అక్కడికి వెళ్తే వీళ్ళ పేరు చెప్తున్నారు, డిపార్ట్మెంట్స్కి వెళ్తే మిమ్మల్ని ఎవరు జాయిన్ అవ్వమన్నారు అంటున్నారు. ఇక్కడ మేము చేసిన తప్పేంటి సార్? మా అందరికీ ఎప్పుడు న్యాయం జరుగుతుంది సార్? ఇదే మా ఈ నిరసనకి గల ఇది సార్. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో స్కాలర్ నండి. 2019లో టీడీఆర్ హబ్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా దాదాపుగా 680 మంది స్కాలర్స్ను ఇందులో జాయిన్ అయ్యాం సార్. ఈ 660 మంది స్కాలర్స్లో కొంతమందికి ఏంటంటే ప్రీ పిహెచ్డి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే ప్రీ టాక్ కండక్ట్ చేశారు. కొంతమంది ఏమో థీసిస్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత సడన్గా మొన్న ఒక సర్క్యులర్ వచ్చి ఏమైందంటే మొత్తం టీడీఆర్ హబ్ అంతా క్యాన్సిల్ చేస్తున్నాము, రద్దు చేస్తున్నాము, ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమీ లేవని చెప్పారు సార్. అయితే ఎందువల్ల జరిగిందంటే యాప్చీ వాళ్ళు ఆపమన్నారని అంటే మేము గబగబా యాప్చీ వారి దగ్గరికి వెళ్ళి కొన్ని వందల మెయిల్స్ పంపిస్తే యాప్చీ వారు అన్నారు మేమేమి ఆపమని చెప్పలేదని అంటే మళ్ళీ వీసీ గారి దగ్గరికి వస్తే ఆ వీసీ గారు ఏమన్నారు మేము చేస్తామని చెప్పేసి. ఇప్పుడు మా దగ్గరికి టీడీఆర్ హబ్ డీన్ గారు మల్లికార్జునరావు గారు వచ్చారు సార్. చాలా సానుకూలంగా మా సమస్య విన్నారు, స్పందించారు. అయితే మేము ఏమడుగుతున్నామంటే ఆన్ పేపర్ ఆయన ఏదైతే చెప్పారో ఆ ఆన్ పేపర్ మీద మేము ఇమ్మంటున్నాం. వీసీ గారిని వచ్చి మాతో ఒక మాట మాట్లాడమని, ఒక మాట చెప్పమని ఆన్ పేపర్ ఇమ్మని మేము డిమాండ్ మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అయితే అయ్యా ఇది లోకేష్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సార్ 680 మంది పిహెచ్డి స్కాలర్స్ సార్. లోకేష్ గారు దయచేసి దృష్టి పెట్టండి. యూనివర్సిటీకి వస్తే హైయర్ ఎడ్యుకేషన్ అంటున్నారు, హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే యూనివర్సిటీ అంటున్నారు. మాకు అర్థం కావట్లేదన్న. మీరు ఒకరే న్యాయం చేయగలుగుతారు, మా సమస్యకు సరైన పరిష్కారం మీరే చేయగలుగుతారు. దయచేసి మా భవిష్యత్తు ఈ పిహెచ్డి అవార్డు తీసుకోవడం మా భవిష్యత్తు మీద నీళ్లు జల్లేలాగా వ్యవహరిస్తున్నారు. దయచేసి మేము ఎగ్జామినేషన్ రాసాం, ఫీజులు కట్టాం, అడ్మిషన్ ఇచ్చారు, మేము జాయిన్ అయ్యాం. దయచేసి మా సమస్యను శాంతిపూర్వకంగా తెలియజేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాం సార్.
లీడర్ దినపత్రికలో ప్రచురించిన కథనాలపై పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఎడిటర్ వివి రమణమూర్తికి ఆర్డీఓ శ్రీలేఖ నోటీసులు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దళిత, మహిళా, కార్మిక, వామపక్ష, మానవ, పౌర, ప్రజా జర్నలిస్టుల సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. తక్షణం ఆమెపై చర్యలు తీసుకోవాలి అంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున సోమవారం నినదించారు. ఈ సందర్భంగా వితసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. దళితుల భూములకు పట్టాలు ఇచ్చి రెగ్యులర్ చేయాల్సిన ప్రభుత్వాలు ల్యాండ్ పూలింగ్, ఉడా భూములను ప్రతిపాదనలు పెడుతూ మధ్యలోని బ్రోకర్లను ప్రోత్సహించి ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా దొంగచాటుగా భూములు రాయించుకుని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. దళితుల భూముల సర్వేలో దళితులు లేకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని ల్యాండ్ బ్రోకర్ నడమపల్లి వెంకటరామరాజుకి ప్రభుత్వాలు భూములు అప్పచెప్పడం దుర్మార్గమంటూ ఆరోపించారు. దళితులు సాగులో కానీ నివాసంగా కానీ ఉంటున్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పట్టాలు ఇచ్చి రెగ్యులర్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు దానికి ల్యాండ్ పూలింగ్ అని, ఉడా అని, లేకపోతే ఇంకోటి అని ప్రతిపాదనలు పెడుతూ దానికి మళ్ళీ మధ్యలో కొంతమంది ఏజెంట్లని ప్రోత్సహించి వారి ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మా దగ్గర దొంగచాటుగా భూములు రాయించుకుని వినకపోతే మా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టి పోలీస్ ఫోర్సులు పెట్టి మా భూమిలో సర్వే చేస్తుంటే నేనే లేకుండా ఇది రైతు భూమి కాదు, దీంట్లో ఏ దళితుడు లేడు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి వెంటనే ఆ ప్రభుత్వ భూమిని పక్కా ల్యాండ్ బ్రోకర్గా ఉన్నటువంటి నడింపల్లి వెంకటరామరాజుకి దఖలపరిచాయి ఈ ప్రభుత్వాలు. గత ప్రభుత్వం అదే చేసింది. ఈ ప్రభుత్వంలో కూడా విచిత్రం ఏంటంటే 2016లో ఆనాడు మేము ఆ భూముల మీద పోరాటం చేస్తూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం పనికిమాలిన పని చేస్తుందని చెప్పి విజయసాయిరెడ్డి నా పక్కన నిలబడి ఉపన్యాసం చేసి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ వెంకటరామరెడ్డిని భుజం మీద చేయేసి ఉడా ఆఫీస్కి తీసుకెళ్ళి ఆయన దగ్గరుండి ఈ పనికిమాలిన పని చేయించాడు. ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు సరిదిద్దుతామని చెప్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి ఈ మురపాక భూముల కుంభకోణంలో దళితులు పోరాడుతూ ఉంటే దానికి ప్రజా సంఘాలు, పత్రికలు సపోర్ట్ చేస్తూ ఉంటే వార్తలు రాసినటువంటి పత్రికని నేరస్తుడిగా చిత్రీకరించి నోటీసు జారీ చేయటం, ఆర్డీఓ గారి పేరు మీద నోటీసు వచ్చింది. నేనైతే ఒకటి ప్రకటించదలుచుకున్నాను. ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మంత్రి గారికి తెలియకుండా ఇలాంటి నోటీసులు ఇచ్చి ఉండరు. ఇది ప్రభుత్వమే పరోక్షంగా దళితుల మీద దాడి, అటు జర్నలిస్ట్ మీద తుపాకీ పెట్టి దళిత రైతులని, దళిత ఇళ్ళ స్థలాలు ఉన్న వాళ్ళని నాశనం చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఆ నోటీసుని ఉపసంహరించుకోవాలని ఇవాళ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, జర్నలిస్టు సంఘాల తరఫున కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఇది కాదు, ఈ ముదపాక భూములు, దళిత భూముల్లో ఆ భూములకు సంబంధించిన దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుందనే విషయం గతం నుంచి మొత్తం కూడా పెద్ద ఎత్తున అన్ని పేపర్లు ప్రచారమైంది. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. దువ్వాడలో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో సీనియర్ల హింసాత్మక ప్రవర్తన మరోసారి కలకలం రేపింది. దువ్వాడ పోలీసులు ఈ కేసును విచారించి బాధ్యులపైన 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం సరిగ్గా వ్యవహరించడం లేదు అంటూ తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలోని కూడా ఇదే కళాశాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న విద్యార్థుల పట్ల సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి అంటూ ఆరోపించారు. కళాశాల యాజమాన్యం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఏంటి
అండి మొన్న సాటర్డే రోజు విజ్ఞాన్ కాలేజీలో యువతరంగాన్ని ఫెస్ట్ అయినప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాంలో విద్యార్థులు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒకరి కాలు ఒకరు తగిలింది. దాంట్లో వాళ్ళు గొడవపడ్డారు. దానిపైన మనకు రిపోర్ట్ వచ్చింది. ఎఫ్ఐఆర్ వేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వాళ్ళు ఒక 2 పైన ఇచ్చారు. అది ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. నేను సండే అవ్వడం వల్ల అవ్వలేదు, ఈరోజు చేస్తున్నాం. విశాఖ రైల్వే స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అన్లిమిటెడ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలోని UCC T20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ACA ఉపాధ్యక్షులు ప్రశాంత్ హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని మొదటి బ్యాచ్కు టాస్ వేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడారు. క్రీడా రంగంలోని ప్రతిభ కనబర్చిన వారికి ఎప్పుడూ ప్రాధాన్యతను ఉంటుందంటూ తెలిపారు. పురుషుల, మహిళల క్రికెట్కు భారతదేశంలో అధిక ప్రాధాన్యతనిస్తున్నారంటూ తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ నేటితో ప్రారంభమై ఈ నెల 21 వరకు కొనసాగుతుందని, గెలుపొందిన వారికి పలువురు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. Now we are releasing the balloons of this tournament. 11 UCC Cricket Tournament 2025. ఎప్పుడు లేనిది ఆంధ్రాకి మిథాలీ రాజ్ గారిని పెట్టాం. మిథాలీ రాజ్ గారు అంటే విమెన్ క్రికెట్లో ఆవిడ ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఆవిడని తీసుకొచ్చి మన ఆంధ్రాకి ఒక మెంటర్గా పెట్టి ఆవిడ ద్వారా ఇప్పుడు మొన్న మీరు అబ్జర్వ్ చేస్తే 19 ఆంధ్ర నుంచి శబ్నం అనే అమ్మాయి వరల్డ్ కప్ రిప్రజెంట్ చేసింది. అలా ఇంకా ఫర్దర్గా కూడా మీకు ఈ 5 ఇయర్స్లో 100% మేము చెప్తున్నాం, విమెన్ క్రికెట్లో కూడా చాలామంది ఇండియాని రిప్రజెంట్ చేసే ప్లేయర్స్ వస్తారు. దానికి కావాల్సిన అన్ని విధాలుగాను మేము వర్క్ చేస్తాం. సార్ ఫైనల్గా అంటే ఏసీఏ అంటే వైజాగ్ నుంచి ఏసీఏ విజయవాడ తరలిపోయిందనే క్రమంలో వైజాగ్ 2 IPL మ్యాచ్లు రావడం, మార్చిలో కూడా 24-30 తేదీలో జరగడం, తరలి వెళ్ళిపోవడం ఇలాంటివి ఏం లేవులేండి. అంటే ఈ IPL మ్యాచ్ రావడంతో మీరు దాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అర్థం కాలేదు మీ క్వశ్చన్. అంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఇక్కడ వైజాగ్లో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే జరిగాయి, విజయవాడ వెళ్ళిపోతుందని ఒక అపోహ ఉంది. ఈ క్రమంలో 2 IPL మ్యాచ్ రావడంతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆపరేషన్స్ ఏసీఏ ఆపరేషన్స్ ఏది కూడా విజయవాడకి అయితే ఇంతవరకు ఏమీ షిఫ్ట్ అవ్వలేదు. ఇక వైజాగ్ నుంచి ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ ఏసీఏ హెడ్ ఆఫీస్ అంతా వైజాగ్లోనే ఉంది కదా. మేము అందరం ఆఫీసు, ఎపెక్స్ మీటింగ్లు ఏ మీటింగ్ పెట్టుకున్నా అన్నీ వైజాగ్లోనే చేస్తున్నాం. సో అలా షిఫ్ట్ వెళ్ళిపోయింది విజయవాడకి వెళ్ళిపోయింది అలాంటివన్నీ ఏం లేదు, కరెక్ట్ కాదు సార్. లాస్ట్ గవర్నమెంట్లో కానీ లాస్ట్ కమిటీలో కానీ కొంతమంది ప్లేయర్స్ విషయంలో వివాదాలు చెలరేగాయి. మన ఏసీఏ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అసలు? అట్లాంటి వాళ్ళు అంటే మీరు అనేది విహారీ గురించి కదండి. విహారీ ఆల్రెడీ ఈ సంవత్సరం వచ్చారు, ఆడారు, బాగా పర్ఫామ్ చేశారు. మన రంజీ ట్రోఫీ ఆయనే క్యాప్టెన్. సో మేము కాంట్రవర్సీ అనేది లేదండి. ప్లేయర్లో స్కిల్ ఉంటే 100% వాళ్ళు ఎవరన్నా సరే మేము ఎంకరేజ్ చేస్తాం. అందరికీ UCC అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. దాన్ని వీళ్ళందరూ ఎప్పుడు మిస్ అవ్వకుండా ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ వాళ్ళు సొంతగా ఎక్స్పెండిచర్ అంతా బేర్ చేస్తూ దాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడం, దానికి ఇప్పుడు నన్ను పిలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు యంగ్ మీరు ప్రమోట్ చేయడం ఏసీఏ తరఫు నుంచి కూడా అంటే పైల ఆర్గనైజ్ కావచ్చు, ఇప్పుడు సెలబ్రిటీస్కి వచ్చిన మన శశికాంత్ కావచ్చు, అంటే మా కొత్త కమిటీ అందరూ కూడా క్రికెట్ పట్ల చాలా ప్యాషనేట్గా ఉన్న వాళ్ళే ఉన్నారు. మా కొత్త అసోసియేషన్ అందరూ కూడా ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం IPLలో 5 ప్లేయర్స్ ఆంధ్ర నుంచి సెలెక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అది మేము ఆల్రెడీ చాలా మంచి అచీవ్మెంట్గా ఫీల్ అవుతాం. అది కాక మనకి ఇప్పుడు IPL కూడా 2 మ్యాచెస్ వచ్చినాయి. 2 మ్యాచెస్ విశాఖపట్నం రావడానికి దీని వెనకాల అంటే మ్యాచ్ వచ్చినాయి అనేది తెలుసు, కానీ దీని వెనకాల ఉన్న కృషి చాలామందికి తెలియదు.
యాక్చువల్గా మా ప్రెసిడెంట్ చిన్ని గారు కానీ సెక్రటరీ సతీష్ గారు కానీ రోజు లోకేష్ గారితో ఫాలోఅప్ చేసి లోకేష్ గారితో జిఎంఆర్ఎల్ ఓనర్స్తో మాట్లాడించి దాన్ని తేవడంలో చాలా కష్టపడితే కానీ ఈ 2 మ్యాచెస్ రాలేదు మనకి. దాని గురించి అని చెప్పి ఈ అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా పెంచాలనే ఇప్పుడు స్టేడియం కూడా రెనోవేట్ చేస్తూ ఇవన్నీ మొత్తం ఓవరాల్గా క్రికెటింగ్ని ఆంధ్రాలో మేము వచ్చిన తర్వాత ఒక చేంజ్ చూపించాలన్న దాని మీదే చాలా కష్టపడుతున్నాం. డెఫినెట్గా చేసి చూపిస్తాం. అంటే యంగ్ టాలెంట్ ఎవరున్నా సరే ఇప్పుడు మేము అనుకుంటుంది ఏంటి అంటే ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి ఒక అకాడమీస్ రన్ చేద్దాం కంప్లీట్గా. ఎలా అంటే వాళ్ళకి కొంతమందికి ఇవన్నీ చేయడానికి ఎక్స్పెండిచర్ అవ్వడానికి వాళ్ళకి ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ ఉండకపోవచ్చు. సో అలా ప్లేయర్లో స్కిల్ ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినా ఏదన్నా ప్లేయర్ మేమే అకాడమీ రన్ చేసి 365 days అక్కడే అకామిడేషను, అక్కడే లాడ్జింగ్, ఫుడ్ అన్నీ అక్కడే పెట్టి అక్కడే. అంగన్వాడీల జీతాలు పెంపుదల చేస్తూ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి అంటూ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఐఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు అమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్ ఆయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 తర్వాత అంగన్వాడీలకు వేతనాలు పెంచిన దాఖలాలు లేవంటూ ఆరోపించారు. గత వైసీపీ హయాంలో అంగన్వాడీ 42 రోజుల పాటు సౌమ్యం చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వం తమ యూనియన్తోని ఒప్పందం చేసుకుందని చెప్పారు. చట్ట ప్రకారం 2024 జూలై నెల నుంచి వేతనాలు పెంచాల్సి ఉందని, నేటికి వాటిపై ప్రభుత్వం చొరవ చూపకపోవడం దారుణమంటూ వాపోయారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపుగా మార్పు చేయాలి. మార్పు చేయాలి. అంగన్వాడీ వర్కర్ల ఐక్యత, ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి. సమ్మెకాలపు ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి. వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. సమ్మెకాల దింపులు ఆపాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల దగ్గర ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా వేతనాలు పెంపు చేస్తూ ప్రకటన చెయ్యాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 42 రోజులు సమ్మె కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీలో జూలైలో వేతనాలు పెంచుతామని చెప్పేసి అంగీకరించారు. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగినాయి. 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు. అందుకని వెంటనే వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. రెండోది, ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో గ్రాట్యుటీ అమలు చేస్తానని చెప్పేసి అంగీకరించింది. వెంటనే గ్రాట్యుటీ అమలు చేస్తూ ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మూడోది, ఈరోజు మినీల సమస్య చాలా తీవ్రంగా ఉంది రాష్ట్రంలో. ఏజెన్సీ ప్రాంతంలో కూడా పనిచేసే మినీలకు కూడా ఈరోజు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇస్తామని చెప్పేసి తాత్సారం చేస్తున్నారు. ఫైనాన్స్లో ఉందంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం. వెంటనే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలి. హెల్పర్ల ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని చెప్పేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అట్లనే పని భారాలు తగ్గించి యాప్ల భారం తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా అంగన్వాడీల ఆందోళనకు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుబ్బరామ్మ. విశాఖ ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14వ తేదీన సాయి రెసిడెన్స్ సిరాజీవి నగర్లోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులు ఛేదించాము అంటూ క్రైమ్ డీసీపీ లతా మాధురి అన్నారు. విశాఖపట్నంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియాకు వివరాలు తెలిపారు. విశాఖ మల్కాపురం ప్రాంతానికి చెందిన నూనెల కృష్ణ అనే వ్యక్తి పాత నేరస్తుడని, ఆరిలోవలో జరిగిన ఈ దొంగతనం కేసును నేరం జరిగిన 24 గంటల్లోపే నేరస్తుని పట్టుకుని వారి వద్ద నుంచి 31 తులాల బంగారం, 1 కిలో వెండి, 73,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆయనకు ఇదివరకే
20 కేసులకు పైగా నమోదయ్యాయంటూ తెలిపారు. ఈ క్రమంలోని ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు క్రైమ్ సిఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ డైరీ ఫార్మ్ ఏరియా మీకు తెలుసు, ఆరిలోవ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆదర్శ్ నగర్ దగ్గరలో ఓల్డ్ డైరీ ఫార్మ్ రాజీవ్ నగర్ కాలనీ, అక్కడ 13వ తారీఖు రాత్రి అంటే తెల్లవారితే 14వ తారీఖు 2:25 డైల్ 112 కాల్ ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కాల్ వస్తే కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ బీట్లో ఉన్న పోలీస్ స్టేషన్ స్టాఫ్ అక్కడికి ఒక ఇంటి నుంచి కాల్ వచ్చిందనమాట. అక్కడ సమ్ సౌండ్స్ వస్తున్నాయి, ఏదో బ్రేక్ ఇన్ అయినట్టుందని కంప్లైంట్. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ ఏమి పోయినట్టు అనిపించట్లేదు. ఒక బ్రేక్ ఇన్ అయితే అయ్యింది, హౌస్ డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. సో అది అక్కడ ఏం పోలేదు అనుకున్నారు. బట్ కంప్లైనెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళు లేరనమాట, ఊరెళ్ళారు. వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని రమ్మని చెప్పాము కంప్లైంట్ తీసుకోవడానికి. అయితే మరలా 14th మార్నింగ్ 11 o'clockకి మరలా అదే ప్లేస్ నుంచి, అదే కాలనీ నుంచి ఇంకొక హౌస్ నుంచి కంప్లైంట్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా ఆరిలోవ క్రైమ్ పోలీస్ సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ఫ్లోర్లో అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంది ఈ హౌస్. లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేక్ ఇన్ అయ్యింది. ఆ ఫ్లోర్లో ఉన్న అదర్ హౌసెస్ అన్నీ కూడా ఎంటీ ఉన్నాయి. కంప్లైనెంట్ ఆయన పేరు వంశీకృష్ణ, కంప్లైనెంట్ పేరు వంశీకృష్ణ. ఆయన వాళ్ళు విజయవాడ వెళ్ళారు. అప్పుడు వాళ్ళు లేనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి హౌస్ బ్రేక్ ఇన్ అయ్యి దాదాపు 28 తులాలు బంగారం, 1 kg వెండి, 94,000 రూపీస్ క్యాష్ పోయిందని మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇమీడియట్గా అది నా ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏసీపీ ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ కూడా ఆ సీన్కి వెళ్ళడం జరిగింది. సిసిఎస్ నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఆ సీన్ విజిట్ చేశాము. అక్కడ విసినిటీలో ఉన్న కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేశాము. టెక్నికల్గా మాకు మంచి క్లూ వచ్చింది. సో ఇమీడియట్గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ని ప్రెస్సింగ్ చేసి నైట్ 9:30 కల్లా మేము అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అతను ఇంకెవరూ కాదు, ఆల్రెడీ 20 కేసెస్లో ఉండి మల్కాపురం పోలీస్ స్టేషన్లో డీసీ షీట్ హోల్డర్ అయిన నూనెల్ కృష్ణగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని పట్టుకొని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసేటప్పటికి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అతని దగ్గర ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ ప్రాపర్టీ ఎంతంటే 31 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్ అండ్ 73,000 క్యాష్. ఇది ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుందండి? 32, దాదాపు 32 లక్షల విలువయ్యే ప్రాపర్టీ. అంటే మొదటి హౌస్లో ఫస్ట్ అందులో ఏం పోలేదు అనుకున్నారు. బట్ తర్వాత వెరిఫై చేస్తే అక్కడ కూడా దాదాపు 2 తులాల వరకు బంగారం, 3 తులాస్ వరకు అక్కడ కూడా గోల్డ్ తీయడం జరిగింది. ఈ మొత్తం కూడా రికవర్ చేశాం ఈ పర్సన్ నుంచి. అతన్ని ప్రస్తుతం రిమాండ్కి కూడా పంపించడం జరిగింది, రిమాండ్ కూడా అయిపోయింది. సో ఇతని మీద ప్రీవియస్ కేసెస్ గాజువాక, మల్కాపురం ఎయిర్పోర్ట్, ఆరిలోవా, అనకాపల్లి, పెందుర్తి ఇక్కడ కూడా కేసెస్ ఉన్నాయి. దాదాపు 20 కేసెస్ ఉన్నాయి. సిపి గారు ఈ టీమ్స్ అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. వితిన్ 24 hours డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 12 hours డిటెక్ట్ చేసేయడం జరిగింది. రికవరీ కూడా అంతే వేగంగా చేశాము. బోత్ సిసిఎస్ అండ్ ఆల్ క్రైమ్ టీమ్స్ చాలా వెరీ బ్రిలియంట్గా వర్క్ చేయడం వల్ల ఇది జరిగింది రికవరీ. ఇదంతా రికవర్డ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో అవి హెచ్బి ఇంప్లిమెంట్స్. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఈ నెల 23న విజయవాడలో జరగనున్న 2 న్యూ డెమోక్రసీ పార్టీల రాష్ట్ర స్థాయి విలీన సభను విజయవంతం చేయాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రతినిధుల పిలుపు.
ఆర్డీఓ శ్రీలేఖను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలి. మీడియా స్వేచ్ఛను కాపాడాలి. విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినందించిన ప్రజా జర్నలిస్టు సంఘాల నేతలు. విశాఖలో పాత నేరస్తుడు అరెస్ట్. నేరం జరిగిన 24 గంటల్లోపే నేరస్తుని పట్టుకున్నామన్న క్రైమ్ డీసీపీ లతా మాదిరి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.